ఎస్ వార్ 2 థియేటర్ ముందు అయితే సందడి చేస్తుంది. పెద్ద ఎత్తున అభిమానులు అయితే తల్లి రావడం కూడా జరిగింది. సినిమా చాలా బాగుందని చెప్పి కూడా అభిమానులు కూడా చూడటం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్ వాస్ గుడ్. అంటే కంపారిటివ్లీ కూలీ అని అంటున్నారు, బట్ వార్ 2 బాగా అనిపించింది నాకు. ఐ డెంట్ వాచ్ కూలీ ఎట్, కానీ చూసినంత వరకు అయితే ఇది బాగుంది. ప్యూర్లీ బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. యాక్షన్ కోసం వెళ్ళే వాళ్ళకి ఇట్స్ అ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. కంప్లీట్గా ఎక్కడ ఎన్టీఆర్ రోల్ కానీ హృతిక్ రోషన్ రోల్ కానీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు సినిమా. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ని చూస్తే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ కొంచెం లావ్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ హీ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్ అనమాట. ఎక్కడ ఎన్టీఆర్ బాడీ వల్ల ఇబ్బంది పడుతున్నాడనో, ఎన్టీఆర్కి బాడీ లేదనో అది ఎక్కడ కనిపించదు. హృతిక్ రోషనే, ఎన్టీఆర్. యా, సృష్టిస్తారు డెఫినెట్లీ. బికాజ్ ఎన్టీఆర్ని ఒక ఆర్ఆర్ఆర్తోని ఒక దాన్ని ఏమంటారు రొమాంటిక్గా కానీ లేకపోతే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూసారు. ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్గా చూస్తారు ఆబ్వియస్లీ మూవీస్ ఎవరు చూసిన వాళ్ళు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లా టచ్ అలా సీట్ దగ్గర ఇలా పట్టుకొని కూర్చొని నెక్స్ట్ ఏమవుతుంది అని చూసేలా ఉన్నాయి. స్క్రీన్ మీద ఎన్టీఆర్ని ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ ఆర్ఆర్ఆర్తో కంపేర్ చేయకూడదు. బికాస్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్గా డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్. అదే అంటున్నా కదా, ఆర్ఆర్ఆర్ కంప్లీట్గా డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ని చూడాలనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా ఒక పండుగ అని చెప్పచ్చు. రేటింగ్ ఎంత? 4 ఇస్తాను. బాగుంది. అంటే యాక్షన్ సీక్వెన్స్కి తగ్గట్టుగా ఉంది. స్క్రీన్ మీద ఇఫ్ అంటే మూవీ లాగా చూస్తే మాత్రం బాలీవుడ్ యాక్టర్ని చూస్తున్నాం, టాలీవుడ్ యాక్టర్ని చూస్తున్నాం అనిపించదు. ఒక యాక్షన్ మూవీ చూస్తున్నాము అని అనిపించింది. ఇందులో ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1గా చూపించిండు. డైరెక్ట్ మాత్రం డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం. సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్నిని ట్రోల్ చేస్తున్నారు. అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన 6 ప్యాక్ చేశారు కాబట్టి ఆయన అలాగున్నాడు. లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి ఇద్దరికి సమానంగా ఈక్వల్గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతిక్ రోషన్ తగ్గలేదు, ఇద్దరు తగ్గలేదు. ఇద్దరు సమానంగా యాక్షన్ సీన్ సూపర్గా ఉన్నాయమ్మా. సూపరే సూపర్. సినిమా చూస్తుంటే కళ్ళు ఎడి తప్పాలి కూడా అర్థం అవట్లేదు. ఒక పక్క ఎన్టీఆర్ చూడాలా, ఋతిక్ రోషన్ చూడాలి అర్థం అవట్లేదు మాకు. ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే. సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మొప్పేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడింది థియేటర్ లో. అందరూ చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతిక్ రోషన్ అన్నకి. వాటు సినిమా అయితే చాలా బాగుందండి. కంప్లైంట్స్ ఏం లేవు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. అంటే ఎన్టీఆర్ గారు ఈ యాషా స్పై సిరీస్లో చేయడం కొంచెం ఫ్రెష్గా అనిపించింది యాక్చువల్లీ. అంటే ఇంతకుముందు అన్ని హిందీ యాక్టర్సే ఉన్నారు కదా, ఒక తెలుగు యాక్టర్ని ఒక మంచి క్యారెక్టర్లో ప్రజెంట్ చేయడం ఇట్ బ్రింగ్స్ ఏ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ద స్పై సిరీస్. సో చాలా బాగుందండి. క్యారెక్టర్స్ కానీ ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళిద్దరి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా బ్యాలెన్స్గా తీశారు. అండ్ క్లైమాక్స్లో వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా తోటి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినట్లేనా ఎన్టీఆర్? అంటే క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలాగో బాగుంటుంది. అండ్ ఈ సిరీస్లో మంచి క్యారెక్టర్ దొరికింది. సో దీన్ని బట్టి ఫర్దర్గా ఉన్న మూవీస్ చేసినా వేరే బ్యానర్స్లో చేసినా కానీ బాగానే ఉంటుంది. బట్ ఎనీవే హీఈస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో. సో చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలో. క్యారెక్టర్స్ని కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ లైక్ బోత్ హీరోస్ అండి. కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నేను చెప్తుంది అది ఈ సిరీస్కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. అంటే మనం వార్, పఠాను, టైగర్ ఇలా చాలా చూసాం కదా, బట్ ఎన్టీఆర్ దీంట్లో ఉండడం చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. అట్లేం లేదు, లుక్ చాలా బాగుంది సినిమా లుక్ చాలా బాగుంది. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్ అండి. ఇట్స్ రియల్లీ గుడ్. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపో కూలీ తీసేయండి కొంచెం. ఎందుకంటే
5కి 6 ఇస్తావయ్యా. సో భయ్యా ఎన్టీఆర్ చెప్పాడు 2 కాలర్లు ఎగరేస్తామన్నారు. సో సినిమా చూసిన తర్వాత 2 కాలర్లు ఎగరేస్తాం. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా. అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటుంది భయ్యా. అంతే. మొత్తం యాక్షన్ సీన్స్ ఎలా ఉంది? 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటుంది భయ్యా. అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు. ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి. ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. స్క్రీన్ మీద ఇద్దరు బిగ్ స్టార్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని. బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. చింటూ ఒక మాట అన్నారు, సినిమా బాగాలేకపోతే మళ్ళీ నేను మైక్ పెట్టుకొని మాట్లాడాను. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా. ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే ఎన్నో దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్యా. సో ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ 2 సార్లు ఎగరేసిన కాలర్ ఎన్టీఆర్ యాక్షన్ వరకు అసలు 2 కార్లు లేదు, నేను ఎగరేయచ్చు. సో మీరు చెప్పండి. బెస్ట్ ఎన్టీఆర్ యాక్షన్ బెస్ట్, ది బెస్ట్. సో ఎన్టీఆర్ చెప్పారు కదా 2 కాలర్లు ఎగరేసుకొని అభిమానిస్తారు చెప్తా ఉంటారు. 2 కార్లు ఎగరేయచ్చు అంటే అభిమానిగా అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు. అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు. ప్లాట్ రివీల్ అయిపోతే ఏం రిలీవ్ అవుతుందని చెప్పడం లేదు నేను కూడా. మూవీ బాగుంది. 3 out of 5. చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. అంటే ఈ ట్రిప్ తో బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు, చూడండి మీరే చూడండి, కన్ఫామ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ కానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగానే అంతా బాగుంది. కానీ ఓకే అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు అభిమానులకి, అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఒక రకంగా ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. సూపర్ స్టార్స్ స్క్రీన్ మీద యాక్చువల్ ఫస్ట్ టైం కదా, ఎలా స్క్రీన్ మీద డాన్స్ చేశారు చెప్పకూడదు. కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. ఎన్టీఆర్ విలన్ అంటే మీరు ఒప్పుకుంటారు? అదే చెప్పాను కదా, ఒక్క సీనే నచ్చలేదు మాకు అని చెప్పింది. మా పాప ఏడిచింది ఆ సీన్కి. కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే చెప్తాను. ఓకే.